పేదోళ్లకు సన్నబియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. ఇవాళ మా అక్కలీడికి వచ్చిండ్రు, రైతులు మాట్లాడినరు, మా ఆడబిడ్డలు మాట్లాడినరు. ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ మన రైతుల శ్రమ ఊరిక పోలే. ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇవాళ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మా బిల్లులు రాలేదంటున్నారు. అక్కడక్కడ మా సర్పంచులు రణగొన ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని. నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా, అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి. మీ సర్పంచ్ పదవులు మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చేయలే. ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి. ఆయన మీలాకటి బిల్లులు చెల్లించనివి 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు. మొయ్యలేనంత భారం నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన. ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి 35 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం, ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. విద్యార్థులకు, కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే, సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు, 1,49,00,000 ఎకరాలకు 70,11,11,000
984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు, దాంతోపాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐకేపీ కేంద్రాలు